టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు మరియు అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మీరు అభిషేకం అని చెప్తూ ఉంటారు. మరి ఉజ్జయినిలో ప్రతిరోజు అభిషేకం జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉంటుందా గురుగారు? మా ఉజ్జయినిలో చాలా విశేషం ఉందమ్మా. చెప్పండి గురు. నేను ఇక్కడ భస్మాభిషేకం అంటుంటా కదా, ఆవు పిడకల్ని కాల్చి భస్మం చేసి చేయమంటుంటా కదా, అవును. అక్కడ చితాభస్మంతో అభిషేకం చేస్తారు. చితాభస్మం. ఏ మనిషి ఆ రోజు చనిపోతారో ఆ మనిషి భస్మంతో అభిషేకం చేస్తారమ్మా. ఆ ఒక్క ఉజ్జయిని క్షేత్రానికి కొన్ని ఉన్నాయి. అక్కడ మనం అనుకున్నాము అని అంటే జరుగుతుంది, వెంటనే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దానికి రెండు ఉన్నాయి ప్రత్యక్షంగా జరిగినవి. ఒకటి నేను చూడలేదు, విన్నాను. ఒకటి నేను చూశాను, నేనే దానికి ప్రత్యక్షం. జనవరి 13వ తారీఖు నేను ఉజ్జయిని వెళ్ళా. ఎదురుగుండా స్వామివారిని కూర్చోబెట్టారు. మీకు ఆ విజువల్స్ ఇమ్మన్నా ఇస్తా. ఎదురుగుండా స్వామివారిని ఎదురుగుండా కూర్చోబెట్టారు, అభిషేకం చేశారు. ఇక్కడ అనుకున్నా వచ్చే మహాశివరాత్రి చాలా విశేషమైంది. 72 గంటల సేపు నేను నిర్విరామంగా అభిషేకం చేసుకోవాలి శివ. ఆ ఒక్క అనుమతి అనుజ్ఞ నువ్వే నాకు ఇవ్వాలి. ఇక నీ ఇష్టం వదిలేశా. 72 గంటలు అభిషేకం చేశానమ్మా. ఆ 72 గంటలు అభిషేకం చేసినప్పుడు శివరాత్రి రోజునాడు అర్ధరాత్రి సమయంలో ఈశ్వర సాక్షాత్కారం కూడా జరిగింది ఎంతోమందికి. సరే, ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది ఆనందపడ్డారు, చాలామంది ఫేక్ అన్నారు, రకరకాలుగా అన్నారు. ఎవరిష్టం వాళ్ళది. కానీ అక్కడ స్వామివారి దగ్గరికి వెళ్ళి నేను కూర్చొని నాకు ఇది జరగాలి తండ్రి అని అనుకుంటే జరిగింది. నాకు చక్కగా అద్భుతంగా జరిగిందమ్మా. ఊహించలా 72 గంటల సేపు ఆ రకంగా జరుగుతుందని అయితే నేను అనుకోలే. నిద్ర లేవు, తిండి తిప్పల మీద ధ్యాస లేదు, అలా జరిగింది. ఇది ఇంకొకటి. 2 ఉజ్జయినిలో ఒకానొక సమయంలో జరిగింది ఏంటంటే, కొంతమంది స్నేహితులు వెళ్ళారు ఉజ్జయిని, చితాభస్మంతో అభిషేకం చేస్తున్నారు. అంటే ఒక ఆతృత, ఒక భయం మనిషిని ఎట్ ఏ టైం గిజగిజలాడిస్తుంటుందండి. అది ఉజ్జయినిలోనే జరిగింది. ఆ ఉదయం తెల్లవారుజాము చేసిన అభిషేకానికి చితాభస్మంతో అభిషేకం చేస్తారు. ఆ అభిషేక భస్మాన్ని ప్రసాదంగా అందరూ ఎగబడతారు తీసుకోవడానికి. కొంతమంది వెళ్ళి ఇది నిజమేనా అబద్ధమా అంటే కొంతమంది అట్లా. ఇక్కడ ఏదైతే కోరుకుంటారో అది వెంటనే కొన్ని పరిస్థితుల్లో జరిగిపోతుంది. ఆ ఒక్క సంకల్ప విధానాన్ని అనుసరిస్తే ఈ వెళ్ళిన వాళ్ళు ఒకడు రేపొద్దు నా భస్మంతో శివుడికి అభిషేకం జరుగుతుందో లేదో చూస్తా అన్నట్ట. వీళ్ళందరూ అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్తుంటే జీవ్ అనుకున్నారు. ఆ జీవులో అతను తప్ప అందరూ సరిపోయారు. అతను ఒక్కడికి వేరే ఇది మాట్లాడుకున్నారు. వెళ్తుంటే ఆ ఒకవైపు ఇలా టర్నింగ్ తిరిగి ఎదురు గోడకు గుద్దుకొని అతను ఒక్కడు లోయలో పడ్డాడండి. ప్రత్యక్షంగా జరిగిన వాస్తవం ఇది. వేలో పడ్డాడు. అతను వెతికారు, మొత్తానికి అతను మనిషి వెళ్ళిపోయారు పాపం. వీళ్ళందరూ బాధపడ్డారు. అతనికి దహనం చేశారు, అయిపోయింది. నిజంగా గుండెలు అదిరిపోయేటువంటి మాట ఏంటంటే, అది విన్నప్పుడు ఒక్క క్షణం నేను కూడా భయపడ్డా, ఇది ఎవరికైనా ఇంతే కదా అని చెప్పి. మర్నాడు అభిషేకానికి మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళారు. అక్కడ ఈ అభిషేకం భస్మం చేస్తూ ప్రతిరోజు ఆ భస్మం దక్కని చూస్తుంది అనేటువంటి విషయం ఏదో రాసుకుంటారు కదా. ఆ అభిషేక భస్మంలో ఈ ఫలానా ప్రమాదం జరిగి అందులో పడిపోయాడు అని చెప్పి అక్కడ రాశి ఉండటం జరిగింది. అప్పటి వరకు కూడా కిందటి రోజు వీళ్ళందరూ కూడా ఆ భస్మం నాకు కావాలని చెప్పి అందరూ అడిగిన వాళ్ళే కదా. ఈ భస్మం అభిషేకం చేసిన తర్వాత ఆ భస్మం తీసుకోవడానికి మిగిలిన నలుగురు గిజగిజలాడిపోయారు. నిజమే ఇదంతా. ఏమిటి అంటే ఎంత తొందరగా అయిపోయిందో చూడండి. ఆయన అంటే భస్మాభిషేకం అనేటువంటిది నీ యొక్క కోరిక ఇమీడియట్గా తీరుస్తాడు ఆయన. చలించిపోతాడండి ఆయన, ఈశ్వరుడు. నువ్వు భస్మాభిషేకం చేస్తే ఈశ్వరుడికి రాయి 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 అంటారు కదా, చలించిపోతాడు ఆయన. ఎంతటి దయ అంటే వెన్నపూస కూడా మీరు పొయ్యి మీద పెడితే కరుగుతుందేమో, ఆయనకు అక్కడ శివ అనుకుంటూ భస్మం తీసుకెళ్ళి ఆయన నెత్తి మీద పోస్తే చలించిపోతాడు ఆయన. మన కోరింది ఇచ్చేస్తాడు వెంటనే. అంతటి అద్భుతం ఆ భస్మాభిషేకంలో ఉందమ్మా. ఇంకా ఎందులోనూ లేదు. మీరు పాలతో చేయండి, పంచామృతాలతో చేయండి, అన్నిటితో చేయండి. కానీ భస్మాభిషేకం భస్మాభ్యక్తమనంగా దేహదహన జ్వాలావలీలోచనం 2 ఏం చెప్పాడంటే ఆయన, ఈ భస్మాభిషేకం నువ్వు చేసినంత కాలము కూడా నీ భస్మం నేను తీసుకోనని చెప్తాడు.
ఈ భస్మాభిషేకం చేసి నువ్వు విభూతి పెట్టుకుంటావు కదా, నువ్వు అది ఎంత కాలం చేస్తావో నీకు ఇవాళతో ఆయుష్ తీరిపోతుందని ఉంటే నువ్వు ఎన్ని రోజులైతే భస్మాభిషేకం చేసినటువంటి భస్మాన్ని పెట్టుకున్నావు, ఒకరోజు అభిషేకం చేయి, ఆ భస్మాన్ని పెట్టుకో, ఆ భస్మం నువ్వు ఎన్ని రోజులు పెట్టుకుంటావు అన్ని రోజులు నీ ఆయుష్ పెరుగుతుంటుంది. సంవత్సరానికి ఒకసారి నా రకంగా నువ్వు భస్మాభిషేకం చేయి, అది తీసుకొని నువ్వు పెట్టుకో. నువ్వు ఎన్ని రోజులు పెట్టుకుంటావు అన్ని రోజులు ఆయుష్ పెరుగుతుంది. ఆయుష్ పెరగటం వల్ల లాభం ఏంటని నీకు అనిపిస్తుంది కదా, చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తా. ఈ రెండు ఇస్తే ఉపయోగం ఏంటి? విభూతి ఐశ్వర్యం కదరా అంటున్నాడు. విభూతే నీకు ఐశ్వర్యం. ఈ మూడు నీకు తరగకుండా నేను ఇస్తాను, ఒక్క పని చేయని చెప్పి ఆయన చెప్తుంటాడు ఎప్పుడు. కానీ మనం ఏంటంటే అమ్మా, మనకు ఉన్నటువంటి ఒక్క అత్యంత తెలివి, అద్భుతమైన అమోఘమైనటువంటి మేధస్సు ప్రపంచంలో ఇంకా ఎవరికి లేదు. ఎందువల్లనంటే ఇది చేస్తే నీకు ఇది వస్తుందయ్యా అంటే, ఆహా ముందు వస్తే నేను చేస్తా, మన ఆలోచన. చూద్దాము, వస్తే చేస్తా. బాగుంది, నువ్వు చదువుకుంటే నీకు ఉద్యోగం వస్తుందంటే నాకు ఉద్యోగం వస్తే చదువుకుంటా అనట్లేదుగా. లేదు, దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఇలా అంటాం మనం. నువ్వు చదువుకోరా మంచి ఉద్యోగం వస్తుందంటే చదువుకుంటున్నావు, కానీ నాకు ఉద్యోగం వస్తే నేను చదువుకుంటా అనట్లేదు కదా. అంటే అన్నిటికన్నా దేనికి పనికి రాకుండా పనికి మాలిన వాడు ఎవడయ్యా అంటే సృష్టిలో భగవంతుడు, వీళ్ళందరి దృష్టిలో. అందుకే నేను భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి కాసేపాకి చేద్దాంలే, రేపు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే. అదే ఆయన తర్వాత చేద్దాంలే అంటే నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లా? నీకు ఇవాళ ఏదో రావాలి, వాళ్ళు నీకు రాలా. అరే నేను ఏనాడో చేయవలసింది చేయలేదు కాబట్టి దాని కర్మ ప్రార్థన వాళ్ళు రాలేదు అని అనుకోవచ్చుగా. భగవంతుడు నాకు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వాలి నీకు? ఆయన రుణం ఉన్నాడా? ఆయన నీకు రుణం ఉండేటట్టుగా నువ్వేం చేశావు? నీకు ఆయన రుణం ఉండాలంటే రుణం ఉండేటట్టుగా నువ్వు ఏమైనా చేయాలి కదా. నువ్వు రుణం ఉండేటట్టుగా ఏమీ చేయకుండా నాకేదో చేయలేదు నువ్వు ఎలా అంటున్నావు? అసలు ఎంతవరకు కరెక్ట్ అది? ఏది చేయలేదని కొంతమంది దేవుడు లేడు అని కూడా కొంతమంది అంటాం. ఇప్పుడు మాకెలా ఉంటుందంటే అండి, ఫ్రస్ట్రేషన్. మేము ఏమీ చెయ్యం, అయినా మేము కూర్చుంటే మాకన్నీ వెళ్ళిపోవాలి. వెళ్ళట్లేదు, అది దేవుడు లేదంటాం. మంచిది. ఆయన ఏమంటాడు, అరే బాబు నువ్వు ఉన్నాడు అంటే నాకు ఏదో 2 కొమ్ములు రావు, నువ్వు లేడు అంటే 2 కొమ్ములు పడిపో. నేను మీలాగా మనిషిని కాదు, నేను మీలాగా మనిషిని కాదు, దేవతా స్వరూపం, అరూప రూపం. కానీ అండి ప్రపంచంలో భూమి మీద ఈశ్వరారాధనకు మించినటువంటి తేలిక ఇంకొకటి లేదండి. ఈశ్వరారాధనకు మించినటువంటి తేలిక ఇంకొకటి లేదు. కానీ దాన్ని చేయడానికి పడేటువంటి కష్టం ఇంకొకటి లేదు మనకు. నాకు భలే ఆశ్చర్యం వేస్తుందండి. 10 నిమిషాలు భగవంతుడి దగ్గర కూర్చుండయ్యా అంటే అర్థం కాదు. ఎంతో మంది విషయం. అధ్యవోచ దధ్యవక్త ప్రథమో దైవ్యోభిషకు అహీగుశ్చ సర్వాంజంభయన్ సర్వాశ్చయాత ధాన్య. ఈ మంత్రంతో చనిపోయే వాళ్ళు కూడా మనం బ్రతికించామండి. వెంటిలేటర్ పెట్టారు, ఇక కష్టం అనుకున్న వాళ్ళతో ఈ మంత్రాన్ని, కొన్ని మంత్రాలని ప్రయోగం చేసి భస్మార్చన చేస్తే ఇవాళకి చక్కగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే నమ్మకం, అమ్మకం కాదండి, నమ్మకం. ఆ నమ్మకం అనేటువంటిది ఉన్నప్పుడు ఏం చేసినా జరుగుతుంది. ఆ నమ్మకం లేకపోతే నువ్వు ఏం చేయి, ఎలాంటి యూజ్ ఉండదు, ఉపయోగం లేదు. దానికి పైపెచ్చేమని అంటే నేను చేశా, నాకు రాలేదు కాబట్టి అది లేదు. అసలు నువ్వేం చేసావు? నువ్వు నీ ఉద్యోగం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఎంత ఒబీడియంట్గా ఉంటున్నావు? అందులో కనీసం 10% అయినా ఇక్కడ ఉంటున్నావా? లేదు కదా. నీ బాస్ అక్కడ ఎదురకుండా కూర్చున్నాడు, నువ్వు ఇక్కడ టేబుల్ మీద కంప్యూటర్ దగ్గర కూర్చున్నావు అంటే అక్కడ అతను కూర్చున్నాడని, అతను చూస్తున్నాడు అని భయంతో నీకు ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చినా నువ్వు ఫోన్ ఎత్తావు. అటువంటిది ఇక్కడ కూర్చుంటావు, ఏం చేస్తున్నావు? వచ్చిన ఫోన్ ముందు ఫోన్ వస్తున్నది దృష్టి అంతా ఇక్కడే పెడుతున్నావు. ఏమాత్రం ఒకటి ఇంటికి అక్కడ కూర్చుంటున్నావు. కాబట్టి ఏంటంటే ప్రతి దానికి ఒక థియరీ ఉంటుందండి. అదే అంటున్నా, ఉజ్జయినిలో అభిషేకం చేస్తున్నారంటే భస్మాభిషేకానికి మూలం ఏమిటి అంటే నువ్వు చెయ్యి, అడగద్దు, నీకు లేదు అనేటువంటిది నేను ఇస్తా అనేటువంటిది ఉజ్జయిని మనం ప్రధానంగా చూసుకోవచ్చు. అందుకనే నేను ఎప్పుడూ కూడా భస్మాభిషేకం చేయండి, భస్మాభిషేకం చేయండి, అది పెట్టుకోండి అని అంటే ఇదేనండి అదే విషయం. ఓకే, ఖచ్చితంగా అందరూ ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయాలి. మీరు అన్నట్టుగా సింపుల్, నిజంగా అంత సింపుల్ ఇంక మరొక పూజ ఏదీ లేదు నాకు తెలిసి. అనుగ్రహం కూడా అంత సింపుల్ గా వస్తుంది, చాలా తేలిగ్గా వస్తుంది. చాలా మంది ఎడ్యుకేట్ అవుతారు గురుగారు ఇలా చెప్తూ ఉంటే. అంటే కొంతమందికి నిజంగా శివుడి అనుగ్రహం అందరికీ తెలిసినప్పటికీ కూడా భస్మాభిషేకం అనేది కొంతమందికి తెలియదు, దాదాపు తెలియదండి, తెలియకపోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, చెయ్యండి చెయ్యండి బాగుపడండారా మీరు అందరూ చక్కగా అదృష్టవంతులుగా చెప్తూ ఉంటారు. అదే నచ్చదు. వ్యాధి ఉన్న వాడికి పచ్చని నచ్చదు కదండి, అలానే పాపాలు ఉన్న వాడికి మంచి నచ్చదు. తాత్కాలికంగా నచ్చకపోవచ్చు గురుగారు, తర్వాత అర్థమవుతుంది, తర్వాత నచ్చుతుంది. చక్కగా చెప్పారు. నమస్తే.